నా స్టడీ నేను కష్టపడి చదివాను సార్. మా నాన్నగారు లేకపోయినా వాళ్ళు వీళ్ళ సాయంతో చదువుకున్నాను సార్. నా చదువుకి తగ్గ జాబ్ ఏదో ఒకటి నా కోసం కాదు సార్, నా పిల్లలకి లైఫ్ ఇవ్వాలి. మీకు దండం పెడతా సార్, నాకు ఒక్క జాబ్. పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం కలెక్టరేట్లో ఉన్నాం. ఇక్కడ గాజా రామారం నుంచి ఒక మహిళ వచ్చారు. సో ఆమె సమస్య ఏందో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు పయ్యావుల శిరీష. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు సార్. వాళ్ళ వీళ్ళ సహాయంతో ఎంబీఏ హెచ్ఆర్ చేశాను సార్. నేను ప్రైవేట్ కంపెనీలకు వెళ్తే వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ జాబ్ కొడదామంటే నేను పోయి ఏం చేయలేను సార్. నాకు ఒక జాబ్ కావాలి సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న చిన్న కిడ్స్. నాకేం సోర్స్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మా భర్త ప్రైవేట్ ఎంప్లాయీ సార్, 25,000 వస్తుంది. ఇంటి రెంట్ 8,000 సార్. పిల్లలకి మెడిసిన్ అని అవని ఖర్చులు ఏం సరిపోవట్లేదు. నాకేమొద్దు సార్, ఒక చిన్న జాబ్ ఉండడానికి ఒక వసతి కల్పించమని సార్ కోరుకుంటున్నాను సార్. చేశాను సార్, ప్రజాపాలనకు సంబంధించి అప్లై చేశారా? కూడా వెళ్ళాను సార్ జాబ్ కోసం. ఒక కాల్ వచ్చింది అంతే సార్, మళ్ళీ ఇంకేం లేదు. ఇక్కడికైతే 5 times వచ్చాను సార్ ప్రజావానికి. ఇందిరమ్మ ఇంటి కోసమే వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు గౌతమ్ సార్ ఉన్నారు. అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ అయ్యిందని చెప్పాక మళ్ళీ వచ్చాను సార్. మేడం రాధికా మేడం ఏం చేశారో, ఒక దగ్గరలో ఎక్కడన్నా ఉంటే ఈమెకి 80% హ్యాండిక్యాప్డ్ ఉంది, ఈమెకి అలాట్ చేయమని చెప్పారు సార్. సర్వేకి వస్తారని చెప్పారు సార్. 1.5 month అయింది, ఏ సర్వేకి రావట్లే. మాకు జీవనోపాధి ఇబ్బందిగా ఉంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు అప్లై చేశారు? డబుల్ బెడ్రూమ్ల కాడ నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను సార్. ఇక్కడైతే 4 times అప్లై చేశాను సార్, ఓన్లీ ప్రజావాణిలో. స్టార్టింగ్ ఇందిరమ్మ అప్పుడు కూడా అప్లై చేశాను సార్. డబుల్ బెడ్రూమ్ అప్లై చేశాను, అన్నీ అప్లై చేశాను సార్. ఏం లేదు సార్ రిజల్ట్. నాకు ఏం లేదు సార్, నా స్టడీ నేను కష్టపడి చదివాను సార్. మా నాన్నగారు లేకపోయినా వాళ్ళు వీళ్ళ సాయంతో చదువుకున్నాను సార్. నా చదువుకి తగ్గ జాబ్ ఏదో ఒకటి, అవుట్సోర్సింగ్లో ఒక జాబు, నాకు ఉండడానికి ఒక వసతి. వాళ్ళు నా కోసం కాదు సార్, నా పిల్లలకి లైఫ్ ఇవ్వాలి. నాలాగా నా పిల్లలు ఇబ్బంది పడకూడదు. మీకు దండం పెడతా సార్, నాకు ఒక్క జాబ్, నాకు చదువు బేస్ మీద ఇవ్వండి సార్. నాకు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, శిరీష గారు వికలాంగురాలు ఉన్నారు. ఆమె ఎంబీఏ పూర్తి చేసుకొని ఇక్కడ నాకు జాబ్ కోసం చూస్తున్నాము. ఇక్కడ కూడా మా వికలాంగుల కోటాలో కూడా నాకు జాబ్ రావట్లేదని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమెకు ప్రభుత్వం అవుట్సోర్సింగ్లోనైనా సరే ఉద్యోగం ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని చెప్పి ఆమె తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉండడానికి కూడా నివాసం లేదు. మాకు ఇక్కడైనా డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చినట్లయితే మా సమస్యలు మొత్తం పోతాయి. సో ప్రభుత్వ అధికారులు అదేవిధంగా స్పందించి ఆమె సమస్యను పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. నా స్టడీ నేను కష్టపడి చదివాను సార్. మా నాన్నగారు లేకపోయినా వాళ్ళు వీళ్ళ సాయంతో చదువుకున్నాను సార్. నా చదువుకి తగ్గ జాబ్ ఏదో ఒకటి నా కోసం కాదు సార్, నా పిల్లలకి లైఫ్ ఇవ్వాలి. మీకు దండం పెడతా సార్, నాకు ఒక్క జాబ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.